ఏదైనా కాస్త పిలవడానికి వీలుగా ఉండేలాంటి పేరు పెట్టండమ్మా. నందు అని పేరు పెడితే ఎలా ఉంటుంది? నందు, హాయ్ నన్నా. రై, వాళ్ళు వచ్చినట్టున్నారు. నీకే స్థలం నచ్చిందో చూసి నాకు చెప్పండి. అది తెచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది. ఈ ఊరే మీదంటున్నారు. కొబ్బరి బొండాల కోసం మీరు వెళ్ళడం ఎందుకు? మీరు పిలిస్తే అతను రాడా? రేయ్, 2 బోండాలు తీసురా. నా మీద పగ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. మళ్ళీ ఏం చేశాడు నాన్న? మీ అత్తయ్యకు పసుపు కుంకుమ కింద మీ తాతయ్య రాసిచ్చిన పొలాన్ని అమ్మకానికి పెట్టాడమ్మా. ఎంత కష్టం వచ్చినా సరే ఆ పొలం అమ్మను అని చెప్పిన మనిషి ఈ రోజు నన్ను బాధ పెట్టడం కోసం దాన్ని అమ్మకానికి పెట్టాడు. అది మా అమ్మకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం. ఎన్నో తరాల నుంచి వస్తున్న పొలం కేవలం నా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఆ పొలం అమ్ముతుంటే అత్తయ్య మాత్రం చూస్తూ ఊరుకుంటుందా నాన్న? ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? మాట వినేవాడికైతే చెప్తుంది గాని మాట లెక్క చేయని మనిషికి ఏ భార్య మాత్రం ఏం చెప్తుందమ్మా? కన్నీళ్లు పెట్టుకుని కూలిపోవడం తప్ప ఏం చేయగలుగుతుందమ్మా? మాయ్ గారు, నేను ఒక సలహా చెప్పనా? చెప్పు బాబు. ఆ పొలం ఎవరో కొనే బదులు మనమే కొనుక్కుందామండి. ఆయనకు కావాల్సిన డబ్బే కదా, ఆ డబ్బిచ్చేసి పొలం మనమే తీసుకుందాం. మన దగ్గర సేఫ్గా ఉంటుందిగా. అది జరిగే పనేనా? మన మీద కోపంతో అమ్మాలనుకుంటున్నవాడు మనకు అమ్ముతాడా? మనం నేరుగా వెళ్ళడం కాదండి, ఎవరికైతే అమ్ముతారో వాళ్ళని పట్టుకుందాం. అవసరమైతే ఎక్కువ రేట్ ఇద్దాం. లాభం వస్తుంది అంటే ఎవరు మాత్రం వద్దంటారండి? మనకి మన సెంటిమెంట్ కంటే ఏది ముఖ్యం కాదుగా. ఏం చేయడానికైనా సరే నా చెల్లెలు ఆ ఇంట్లో భార్య హోదాలో బందీగా ఉంది బాబు. పిల్లనిచ్చిన చోట ప్రతి మనిషి చేతకాని వాడిలా పడుండాలని ఆ దేవుడే రాసినప్పుడు ఇక నేనేం చేయగలుగుతాను చెప్పు? పిల్లనిచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఒకసారి మన ఇంటి ఆడపిల్ల ఆ ఇంటి గడప తొక్కాక పుట్టింటి వాళ్ళు ఓ మెట్టు కింద ఉండాల్సిందే తప్ప ఎదురు తిరగలేము. అలా ఆలోచిస్తే మన పొలం పోతుంది కదా నాన్న. కాదని మనం ఏం చేసినా మళ్లీ గొడవలు రాచుకుంటాయమ్మా. నీ పెళ్లి విషయంలో జరిగిన గొడవలు ఇంకా సద్దు మనగనే లేదు. ఇప్పుడు ఇంకా అవి పెద్దవి చేసుకోవడం తప్ప ఏమీ చేయలేమమ్మా. అంతే. కాకపోతే మా అమ్మ పొలం కదా, మనసుకు బాధ అనిపిస్తుంది. ఏం చేయగలం? ఏది జరగాలో అదే జరుగుతుంది. రండి మేడం. రండి. ఆడది కనిపిస్తే చాలు వంగి వంగి దండాలు పెడుతున్నాడు. ఇలాంటి వాడిని వదిలించుకొని ఆ అమృత నిజంగా బతికిపోయింది. రండమ్మా రండి. ఊరంతా తిరిగారా? మొత్తం చూశారుగా. ఏరా, మేడం గారికి మొత్తం పొలాలని చూపించావుగా? మొత్తం దగ్గరుండి అంతా చూపించానన్న. చెప్పండి మేడం, మా ఊరు ఎలా ఉంది? మీకన్నీ నచ్చాయా? చాలా బాగుందండి. నాకు నచ్చిన స్థలాలు కూడా చాలా ఉన్నాయి. మీకు నచ్చింది కదా, ఇక మీకు అవి సొంతమైపోయినట్టే. ఏమండి, భోజనాలు రెడీ అయినాయి, రండి భోంచేద్దురు గాని. నువ్వు కూడా రామ్మా. రండమ్మా.
మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది. ఒక్కసారి తన చేతి వంట తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ ఇంటిని వెతుక్కుంటే ఇక్కడికే వస్తారు. అంత బాగుంటుంది. రండి. పదండమ్మా. పదరా. రండి. రామ్మా కూర్చో. ఆ ఫోటోలో ఉన్నదెవరు? తను నా మేనకోడలమ్మా. ఓ, పేరు అమృత. డాక్టర్ చదివింది. మీ మేనకోళ్ళంటే సందీప్ కి కాబోయే భార్య? అన్నీ బాగుంటే మీరన్నట్టు ఆ అమ్మాయి మా సందీప్ బాబుకు భార్య అయ్యేదమ్మా. కాలం కలిసిరాక ఇంకొకరికి భార్య అయింది. అవునా? అదేంటి, ఎందుకలా జరిగింది? దాని కళ్ళు నెత్తికెక్కాయమ్మా. అందుకే చిన్నప్పటి నుంచి అనుకున్న నా కొడుకుని కాదని పెళ్ళాం చచ్చిన వాడికి రెండో పెళ్ళమయ్యింది. అవునా? రెండో పెళ్ళంగా వెళ్ళడానికి సిద్ధపడింది అంటే అతనంత నచ్చాడా అమ్మాయికి? నచ్చాడో చచ్చాడో మొత్తానికి నా కొడుకు పెళ్ళం కాకుండా పోయింది. ఇంకా దాని ఫోటో ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? తీసవతలు పడై. సారీ అమ్మా, మీరేదో పనుండిస్తే మా గొడవలని మీతో చెప్పాం. ఏంటి అలా చూస్తావు? వడ్డించో. హాయ్ కరుణ. మీరా? రండి. అబ్బా, నన్ను మీరు తమరు అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి కరుణ? నేను కరుణ అంటాను, నువ్వు అమృత అని పిలువు. అలాగే. కరుణ, నాకు నువ్వు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? వెంటనే నువ్వు నాతోటి షాపింగ్ కి రావాలి. షాపింగా? ఎందుకు? షాపింగ్ అని చెప్తుంటే మళ్ళీ ఎందుకు అంటావేంటి? అంటే షాపింగ్ కి వెళ్ళి ఏం కొనాలా అని. చీరలు కొనాలి. మా వారికి చీరలంటే చాలా ఇష్టమని తెలిసింది. చందు కూడా ఎప్పుడు చీరలే కట్టేదట. అందుకే ఆయనకి ఇష్టమైనట్టు కనిపించాలంటే మంచి మంచి చీరలు కొనాలి. దానికి నేనెందుకు? చీరలు సెలెక్ట్ చేయాలి కరుణ. నా వీక్నెస్ అదే. నాకు అసలు చీరలు సెలెక్ట్ చేయడమే రాదు తెలుసా. నువ్వు చీరలు బాగా కడతావు కదా, అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాను. వెళ్దాం పదా. బాబుతో కష్టం అవుతుంది అమృత. ఎందుకు కష్టం? పసిపిల్లోడు కదా, అక్కడ షాప్ లో ఇబ్బంది పెడతాడు. నువ్వు రాకపోతే నేను ఇబ్బందుల్లో పెడతానే. ఇప్పుడెలా చెప్పు? పోనీ ఒక పని చేద్దామా? బాబుని హాస్పిటల్లో ఆయా ఉంది కదా, ఆయకు అప్పగించి వెళ్దాం. ఒక గంటలో తిరిగి వచ్చేస్తాం కదా. ఈలోగా బాబుని తను చూసుకుంటుంది. అది వద్దులే అమృత, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆయా సరిగ్గా చూసుకోదనా? నేను చెప్పాక బాగా చూసుకోదా? కరుణ, నువ్వు బాబు విషయంలో మరీ సెన్సిటివ్ గా ఉంటున్నావు. నాకు మిగిలింది వీడే అమృత.
వీడే నా లోకం, వీడే నా ప్రపంచం. అసలు నేను బతికేదే వీడి కోసం. నాకు తెలుసు కరుణ. అలాగని 24 గంటలు బాబుని వదలనంటే ఎలా చెప్పు? వాణ్ణి ఎదగనీయాలి. ఎప్పుడు నువ్వే చూసుకోవాలంటే ఎలా చెప్పు? నలుగురికి అలవాటు కావాలి. నువ్వు నర్స్ గా జాబ్ చేస్తున్నావు, మరి 24 గంటలు బాబుని చూసుకోగలవా? మరేం పర్లేదు, బుజ్జిగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కానీ నువ్వేం టెన్షన్ పడకు. రాకన్నా. అచ్చచ్చచ్చే. వెళ్దాం పదా. శారీ సెక్షన్ ఎక్కడ? పైన మేడం. రండి. చెప్పండి మేడం. శారీస్ చూపించండి. కూర్చోండి మేడం. ఎలాంటి శారీస్ కావాలి? లేటెస్ట్ మోడల్ కొంచెం బ్రైట్ కలర్స్ చూపించండి. ఓకే మేడం. అదివ్వండి. అసలు నాకు చీరల సెలక్షన్ అంటే ఎంత బద్ధకమో తెలుసా? నా ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక పెట్టి తప్పించుకునేదాన్ని. పెళ్ళైనాకే చీర అందంగా ఉందనిపిస్తుంది, కానీ మన సెలక్షన్ లో బాగా వీక్ కదా. నీకు నచ్చే విధంగా చీర సెలెక్ట్ చేసే బాధ్యత నాది, సరేనా? ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. అది కూడా తీసివ్వండి. అవి ప్యాక్ చేయండి. ఓకే నేను. ఇలాంటి కలర్స్ నీకు చాలా బాగుంటాయి. కరుణ, నీ సెలక్షనే ఫైనల్. నువ్వే సెలెక్ట్ చేసాయి. బాబు, ఆ చీర తీసివ్వు. దాని పక్కది అదే ఇవ్వు. కరుణ, ఇది నువ్వు చూస్తూ ఉండు, నేను ఒకసారి డ్రెస్సెస్ కూడా చూసొస్తాను. అలాగే. ఓకే, ఈ బిల్డింగ్ పంపించండి. సరే మేడం. తను నా మేనకోడలమ్మా. నా కొడుకుని కాదని పెళ్ళం చచ్చిన వాడికి రెండో పెళ్ళం అయ్యింది. ఎక్స్క్యూజ్ మీ,
అమృత కదా? అవును. మీరెవరు? నా పేరు భార్గవి. హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు శ్రీహరి గారి భార్య మీనాక్షి గారికి మేనకోడలు అవునా? అవునండి. మీకు మా అత్తయ్య ఎలా తెలుసు? మీ అత్తయ్య తెలుసు, మీ గురించి కూడా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న మీ అత్తయ్య కొడుకు సందీప్ని కాదని ఎవరో దారిన పోయేవాడిని పెళ్లి చేసుకున్నావట కదా? ఏ అతను అంత బాగా నచ్చాడా? నీ బావ బాగానే ఉంటాడు కదా, అతన్నెందుకు కాదనుకున్నావు? పైగా సొంత బావ, బోలెడు ఆస్తి ఉంది, ఒక్కడే కొడుకు. మరి ఎందుకు కాదన్నావో అర్థం కావడం లేదే. అసలు మీరెవరండి? పెళ్ళైన ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానం ఇదేనా? మరి మేనర్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు. షటప్. నాకు మేనర్స్ లేదా? డాక్టర్ చదివి నువ్వు చేసిన పని మేనర్స్ ఉండి చేసిందా? నువ్వు ఎవరినో చేసుకుని వెళ్ళిపోయినందుకు అక్కడ మీ బావ మేనమామ ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇవన్నీ అడగడానికి మీరెవరు? మీకేం సంబంధం? నేనెవరిని చేసుకుంటే మీకెందుకు? పరాయి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లో తలదూర్చడానికి సిగ్గులేదు? సిగ్గుమాలిన పని చేసింది నువ్వేనని లోకమంతా అనుకుంటోంది. ఎవరో పెళ్ళాం చచ్చిన వాడికి రెండో పెళ్ళాంగా వెళ్ళావట కదా? నీ మొహానలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే. అమృత, అసలు నీలాంటి మనుషులతో మాట్లాడడం నాదే తప్పు. ఒక ఆడపిల్ల వయ్యుండి మరో ఆడదాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని నీలాంటి కల్చరల్స్ బ్రూట్ తో మాట్లాడితే నా పరువే పోతుంది. పద కరుణ, వెళ్దాం. కల్చర్లెస్ బ్రూట్. డాక్టర్వి కదా, ఆ మాత్రం ఇంగ్లీష్ వాడతావులే. చిచ్చి, మంచి మర్యాద తెలియని మనిషి. ఏంటి ఇంకా మీరు ఆవిడ గురించి ఆలోచిస్తున్నారా? ఎలా మాట్లాడిందో చూసావు కదా కరుణ. అసలు అలా ఎలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. కొంచెమైనా కల్చర్ అనేది ఉండాలి కదా. ఆవిడ మీకు అంతకు ముందే పరిచయం ఉందా? పరిచయమా పాడా? తనే వచ్చి పలకరించింది. మాట్లాడడంతోనే అస్సలు మర్యాద లేకుండా మాట్లాడింది. చూడ్డానికి చదువుకున్న మనిషిలా ఉంది, కానీ సంస్కారం ఉంటేగా. ఎలా పడితే అలా మాట్లాడమేనా? అయినా నా జీవితం గురించి మాట్లాడడానికి ఆవిడెవరు? కొంతమంది అంతేనండి. వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఏడ్పించడం అన్నా, ఎదుటి వాళ్ళని మాటలతో ఇబ్బంది పెట్టడం అన్నా చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి మాటలతో కాదు, చెప్పుతో సమాధానం చెప్పాలి. అయ్యో, ఏంటి అమృత గారు, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఎంతో సాఫ్ట్ గా ఉండే మీరే ఇంత కోపడ్డం ఏంటి? మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది కరుణ? అసలు ఆవిడికి నా గురించి ఏం తెలుసని మాట్లాడాలి? నేనే పరిస్థితుల్లో రాజాని పెళ్లి చేసుకున్నాను ఆవిడికి తెలుసా?
బావని కాదని ఎవరో దారిన పోయేవాణ్ణి చేసుకున్నావట కదా అని ఎంత అసహ్యంగా వాగిందో చూడు. మా బావ ఎంత వర్స్ట్ ఫెల్లోనో ఆవిడికి తెలుసా? మీరు చెప్పండి. చిన్నప్పటి నుంచి మా బావకి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అలాంటి వ్యక్తి నా కళ్ళ ముందే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని తిరుగుతుంటే అతన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఇవన్నీ తెలుసా తనకి? ఏం తెలియకుండానే మాట్లాడాల్సిన 4 మాట్లాడేసింది. పోనీలేండి. అది కాదు కరుణ, నా భర్తను పట్టుకొని ఎలా మాట్లాడిందో చూసావు కదా. నా భర్త ఎవరో దారిన పోయేవాడా? ఆయన వ్యక్తిత్వం ముందు వీళ్ళంతా ఎంత? 25 ఏళ్ల కాపురం చేసిన భార్య పోతే రెండో రోజే మర్చిపోయే మగాళ్ళున్న ఈ రోజుల్లో పోయిన తన భార్య కోసం రాజా ఎంత తాపత్రయపడ్డారో తెలుసా? తన భార్య చందుని ఎంత ప్రేమించాడు. ఈ రోజు కూడా ఆయన తన చందుని తలుచుకుంటూ ఉంటారు. ఆయన వ్యక్తిత్వం ముందు వీళ్ళంతా ఎంత? ఆయనని విమర్శించే హక్కు వీళ్ళకెక్కడుంది? అక్కడ గొడవ పడితే మన స్థాయి దిగజారిపోతుందని ఊరుకున్నాను. లేకపోతేనా? అమృత, కూల్. కొంతమందికి తేలుకునే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు ప్రతిదాన్ని కదిలించుకుని మరి గొడవలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు పట్టించుకోకపోవడమే మంచిది. పైగా ఆవిడ్ని చూస్తుంటే చాలా క్రూయల్ మనిషిలా ఉంది. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి, వదిలేయండి. అసంభవమో సంభవమో నీకు అర్థమయ్యేలా చేస్తాను. మీ అమ్మ మీ తట్టు ఓటమికి రెడీగా ఉండు. ఇదిగోనమ్మా మా అల్లుడు గారు.